హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. దేవుడా, నేను పుట్టడానికి అమ్మ నాన్నని ఇచ్చావు, రాసుకోవడానికి బుక్కు పెన్ను ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, చేసుకోవడానికి ఒక జాబ్ ఇచ్చావు. కానీ నాకు రోజు నరకం చూపించే ఈ సైకో పెళ్ళాన్ని ఎందుకు ఇచ్చావు? దేవుడు: భక్త, నువ్వు కూడా పోయిన జన్మలో ఒక సైకో పెళ్ళానివే, అందుకే ఈ జన్మలో నిన్ను మగాడిగా పుట్టించా. బాబు, మా ఆయన గాని ఉన్నాడా అని అడిగింది సుజాత. లేదండి, ఇక్కడికి మీ ఆయన ఏం రాలేదే అంటూ సమాధానం ఇచ్చాడు పనిచేసే కుర్రాడు. సుజాత: ఇంతకీ మా ఆయన పేరు తెలుసా? ఎలా గుర్తుపట్టావు నన్ను? కుర్రాడు: దానితో సంబంధం లేదండి, అందరి భార్యలకి ఒకటే సమాధానం, ఇక్కడ లేడు అని. అమ్మాయి ఫోన్ చేసి స్వీట్ వాయిస్తో మీకు పెళ్ళయిందా అని అడిగింది. నేను అదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని ఇంకా లేదు అని చెప్పా. అప్పుడు ఆ అమ్మాయి: అవునా, సాయంత్రం ఇంటికి రండి, మరి నేను చేస్తా మీ పెళ్ళి అంది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఫోన్ చేసింది నా పెళ్ళామే అని. చిన్న కోడిపిల్ల తన తల్లకివుడితో ఇలా అంటుంది: అమ్మ, ఈ మనుషులకు పేర్లు ఉన్నట్టుగా మనకు ఎందుకు ఉండవు? తల్లి కోడి: మనకి కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళకి పుట్టిన వెంటనే పెడతారు, మనకి చచ్చిన తర్వాత పెడతారు. చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, తందూరీ చికెన్, చికెన్ లాలీపాప్ అని. భర్త: చిన్నప్పుడు నేను సరిగా చదివేవాడిని కాదు, తర్వాత బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా. భార్య: అవునా, ఇంప్రూవ్ అయ్యారా మరి? భర్త: లేదు, మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా చదవడం మానేశారు. భార్య: బావా, ఎక్కడున్నావు? భర్త: జిమ్లో ఉన్నా, ఏమైంది? భార్య: నాకు ఎవడో బ్యూటిఫుల్ అని మెసేజ్ చేశాడు, మీరు రండి. భర్త: ఫోన్ ఛార్జింగ్ ఏమైనా పెట్టావా? భార్య: అవును బావా. భర్త: ఒసేయ్, అది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీ ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.